కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అవినీతి బాటలోనే నడిచిందని అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మోడీ హయాంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని అన్నారు. బీజేపీ కేవలం పార్టీ కాదు, జాతీయ ఉద్యమమని వ్యాఖ్యానించారు. పార్టీ బలం కార్యకర్తలేనని, వారి త్యాగాలు గుర్తించాలని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. రేపు బీజేపీ ఆవిర్భావం దినోత్సవం నేపథ్యంలో అధికార వేడుకలకు ముందే బూత్ స్థాయిలో జెండా ఆవిష్కరణలు ప్రారంభించారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశంలోనే మూడోసారి అధికారంలో వచ్చింది. మళ్ళీ రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు నిశ్చయించుకున్నట్టు స్పష్టంగా కనబడతాం. నిజంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ దేశంలో ఆర్థిక మార్పులు కానీ, లేకుంటే ఈ దేశంలో ఒక అభివృద్ధి కానీ చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశ యొక్క అభివృద్ధి గురించి ఆలోచించలేదు, అవినీతితోని పరిపాలించారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ఒక్క అవినీతి ఘటన కూడా లేకుండా అవినీతి రహితమైన పాలన ఈరోజు ప్రజలకు అందిస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణతో, నిబద్ధతతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలకు వారికి ఈ యొక్క పార్టీ తప్పకుండా వారికి రుణపడి ఉంది. వారి యొక్క కష్టంతో, వారి యొక్క త్యాగాలతోనే ఈరోజు పార్టీ నిలబడిన విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.